హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అదేందో కాదండి. సో చింతకాయ పచ్చడి. చింతకాయ అనగానే మనందరికీ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా. సో చింతకాయ పచ్చడి అన్న ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ముఖ్యంగా నాకైతే చింతకాయ పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. సో మా అమ్మ అయితే ఈ సంవత్సరం చింతకాయ పచ్చడి పెట్టింది. చింతకాయ పచ్చడి నూరేటప్పుడు మెంతులు, ఉప్పు, పసుపు వేసి నూరుతారు. అండ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరగతొక్కుతారనమాట దాన్ని. ఆ తర్వాత మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి నూరుకోవచ్చు. సో పచ్చిమిర్చితో అయితే బాగుంటుంది. అండ్ ఎండుమిర్చితో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బయట ఉంచినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది. సో పచ్చిమిర్చితో అయితే ఆ ప్రాబ్లం ఉండదన్నమాట. అందుకని నేను పచ్చిమిర్చి వేసి చేయమంటే మా అమ్మ నూరుతుంది. సో రోటి పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందులోనూ చింతకాయ పచ్చడి అంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి వేసి చింతకాయ పచ్చడి వేసి బాగా నూరుకొని మన కన్సిస్టెన్సీకి తగినట్లు కొంచెం హీట్ వాటర్ పోసి జారుగా నూరుకోవాలి. కావాలంటే దీన్ని తాలింపు వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా తినేసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.